ఇప్పుడు మనం సభా కార్యక్రమంలో ప్రవేశిద్దాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, మనకు 4 యుగాలు. ప్రతి యుగంలో ఒక తల్లి కష్టపడుతూనే ఉంది. కృతయుగంలో దమయంతి, ఆమె పడ్డన్ని కష్టాలు, ఒక రాజకుమారి అయి ఉండి కూడా ఆమె పడ్డన్ని కష్టాలు ఎవరూ పడలేదు. త్రేతాయుగంలో సీతమ్మ తల్లి, ద్వాపర యుగంలో ద్రౌపదమ్మ, మరి కలియుగంలో తెలుగమ్మ. మనము అందరము ఇంతమంది బిడ్డలముండి కూడా మన తల్లికి అన్యాయం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో మన బిడ్డలు మాత్రం అటువంటి పని చేయరనే నమ్మకాన్ని మాత్రం మనకు మన బిడ్డలు కలిగిస్తున్నారు. ఆ ఉద్దేశంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి మన బిడ్డలకు 4 పద్యాలు చెప్పుకోవాలని మనం 10 ఏళ్లుగా పద్యపీఠం తెలుగుదండ్రుల తరఫు నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పిల్లలతోటి. ఈసారి 1,00,000 పుస్తకాల ముద్రణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నడపాలి అనుకున్నప్పుడు సద్గురువులు ఉమ్రాలీషా గారిని మా వర్మగారి ద్వారా కలవడం జరిగింది. వారి ఆశీస్సులతో ప్రస్తుతానికి 50,000 పుస్తకాలు మనం ముద్రణ చేసుకున్నాం. ఆ పుస్తకాలను ఈరోజు మన పెద్ద ఆయన చేతుల మీదుగా మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ వైభవం అంతా నేను నామమాత్రుణ్ణే. ఈ కార్యక్రమ వైభవానికి, ఈ పుస్తకం వెలుగు చూడడానికి ముఖ్య కారకులు సద్గురువులు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు. వారిని శుభాశీస్సులు అందించవలసిందిగా, అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థన. మనందరి మాతృభాష అయిన తెలుగు యొక్క కీర్తి ప్రతిష్టలు గుర్తించడానికి నేటి తరం పిల్లలను ఉద్దేశింపబడిన ఈ తెలుగు భేరీ పుస్తకం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, ప్రియ అతిథిగా విచ్చేసిన సూరపనేని విజయ్ కుమార్ గారికి, ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రసాద్ గారికి, తెలుగుదండు అధ్యక్షులు, ఈ పుస్తకం సంకలన సమన్వయకర్త అయిన పరావస్తు ఫణీస్ అయిన సూరి గారికి, ఈ సభలో ఆసీనులైన సాహితీవేత్తలకు, భాషాభిమానులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలి.